ఇప్పుడు సెకండ్ హార్ట్ గురించి చెప్పినారు. వాకింగ్లో మనం చేసేటువంటి సాధారణమైన తప్పులని చెప్పినారు, వాటిని ఎలా సవరించుకోవచ్చు చెప్పినారు. కంటిన్యూస్గా 60 నిమిషాలు వాక్ చేసే బదులు 10-15 నిమిషాలుగా భోజనం తర్వాత, బ్రేక్ఫాస్ట్ తర్వాత చేయడం ద్వారా అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయని చెప్పేసి మంచి విషయం చెప్పినారు. సార్ నమస్కారం. నమస్కారం. పోయినసారి మనం చేసిన వీడియోకి చాలా మంచి ఆదరణ లభించింది. గుడ్. దాదాపు 10,000 మంది ఆ వీడియో చూశారు. దాని ద్వారా చాలామంది లాభపడ్డారని నేను భావిస్తున్నాను. నా యొక్క విన్నపం ఏంటంటే, మై రిక్వెస్ట్ టు ద ఆడియన్స్ ఈజ్ మేక్ యూజ్ ఆఫ్ దిస్ నాలెడ్జ్ ఇన్ యువర్ లైఫ్. కేవలం వినడం వరకే పరిమితం కాకుండా దీన్ని ఆచరించి మీరు ఆ సత్ఫలితాలు పొందాలని నేను ఆడియన్స్ నుంచి కోరుకుంటున్నాను. గ్రేట్. మళ్ళీ ఈరోజు మీరు మాకు సమయం ఇచ్చినందుకు కూడా చాలా కృతజ్ఞతలు సార్. ఇప్పుడు చాలామంది వ్యాయామం అంటే, ఎక్కువ ఎక్సర్సైజ్ అంటే 30 నుంచి 40 వరకు, 40 ఏళ్ళ వరకు జిమ్ పోతే పోతుండొచ్చు అనుకుంటున్నా నేను. 40 తర్వాత జిమ్కు వెళ్ళే వాళ్ళ సంఖ్య కొద్దిగా తగ్గిపోతుందని నా అభిప్రాయం. తక్కువనే ఉంది, డేటా ప్రకారం అయితే తక్కువనే ఉంది కదా. అంటే ఏ వయసు వాళ్ళు ఎక్కువగా జిమ్కి వెళ్తున్నారు? యూతే, అంటే టీనేజ్లో ఉన్న వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారు. మళ్ళీ ఆఫ్ చేసిన తర్వాత, ఒక లైఫ్లో సెటిల్ అయిన తర్వాత, బాడీలో చేంజెస్ వచ్చిన తర్వాత అవసరం కొద్దీ మళ్ళీ ప్రయత్నం చేస్తున్నారు. మళ్ళీ జిమ్కి పోయి ఫిట్ కావాలని ప్రయత్నం చేస్తున్నారు. చాలామంది సక్సెస్ కాలేకపోతున్నారు. ఎందుకంటే ఇది లైఫ్ స్టైల్లో భాగం అయి ఉంటే ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు జిమ్ అనేది ఒక గోల్, టార్గెట్ అనేది కాదు. ఇట్స్ ఏ ప్రాసెస్. యూ షుడ్ ఎంజాయ్ ది ప్రాసెస్ ఆఫ్ బికమింగ్ ఫిట్. ఏదో నేను సాధించి నేను ఒలింపియన్ అయిపోయి పీక్లకు వెళ్ళిపోతా అంటే ఎప్పటికి నిలబడదు అది. ఇది ప్రాసెస్ కనుక ఎల్లకాలం మన లైఫ్లో భాగమై ఉండాలి. జీవితంలో భాగమైపోవాలంటే అంతే అంతే. అంటే రోజు భోజనం ఎట్లా, రోజు ఎలా బ్రష్ చేసుకుంటావో పళ్ళని, బాడీని కూడా శుభ్రం చేసుకోవాలి మనం. మళ్ళీ ఏ ఏజ్ నుంచి సాధారణంగా ఇక మనం జిమ్కి ఏం పోతాం, ఏదో వాకింగ్ చేసుకుందాం, లేదా ఒక 15-20 నిమిషాలు యోగాతో కలిపి చేసుకుందాం అనుకుంటే వాళ్ళు ఎప్పటి నుంచి, ఏ వయసు నుంచి ప్రారంభం అవుతారు? వాకింగ్ అనేది కొత్తదేం కాదు. పూర్వం ఆది మానవుల నుంచి స్టార్ట్ అయిపోయి మన పూర్వీకులు చేశారు, మనం చేస్తున్నాము. కానీ ఏమైందంటే, పూర్వీకులు పని పెట్టుకొని ఎక్సర్సైజ్ గురించి వాళ్ళు వాక్ చేయలేదు. అంటే వ్యవసాయం వాళ్ళ ప్రధాన కాదు. హంటర్ గ్యాదరర్స్ బతుకు గురించి, జంతువులను వేటాడడానికి, పండ్లని దుంపలని వెతుక్కోవడానికి, తిండి గురించి గంటల కొద్దీ నడుస్తూ పోయి జంతువులను వేటాడేవాళ్ళు. తర్వాత మన పూర్వీకులు, అంటే మన తల్లిదండ్రులు, తాతలు వ్యవసాయంలో భాగంగా పొలంలోకి పోవడము, పశువుల మేపడము, నాగలు దున్నడము, మళ్ళీ గడ్డి మోపుకొని రావడము, ఇంట్లో పనులు చేయడం అనేది వాళ్ళు చేసిండ్రు. అంటే కావాలని వాక్ చేయకపోయినా వాళ్ళ యొక్క జీవన విధానమే అట్లుండే. ఇది ఇన్వాల్వ్డ్ మూమెంట్. అంటే ఊరు నుంచి పొలాలు కొద్దిగా దూరంగా ఉండడం. సో వాళ్ళు ఫిట్గా ఉన్నారు అని మనం అనుకొని వాళ్ళలాగా చేద్దామని మనం వాకింగ్ని ఇంట్రొడ్యూస్ చేసి వాకింగ్ చేస్తే పని అయిపోయింది అని అనుకుంటున్నాం. కానీ వారు చేసిన వాక్, మనం చేసే వాక్ టోటల్లీ డిఫరెంట్. ఎలాగంటే, ఈ ఆది మానవులు హంటింగ్ పోయినప్పుడు ఎప్పుడు ఒకే స్పీడ్లో పోరు, ఒకే టెర్రైన్లా నడవరు, ఎత్తు పల్లాల మీద పోవడము, అడుగులో అడుగు వేసుకుంటూ స్లోగా నడవడము, జంతువు కనపడితే వెంట ఉరకడము, తర్వాత ఒకే యాంగిల్లో ఒకే డైరెక్షన్లో, మల్టీ డైరెక్షన్లో పోవడము, బురదలో పోవడము, రాళ్ళు ఎక్కడము, రాళ్ళు దిగడము, అది జరుగుతుండేది. మన వాళ్ళు కూడా మనము పని పెట్టుకొని పశువుల పోటీ పోయితే వచ్చినప్పుడు, పని చేసుకొని వచ్చేటప్పుడు ఒట్టి చేతులతో ఎవరు వచ్చేవాళ్ళు గారు. మా మదర్ కూడా నెత్తిన గడ్డి మోపు,
ఒక తట్ట, అవును. తట్టలో ఇంకేదో లేకపోతే ఓ పిల్లగాడో మనవడో మనవరాలో కొడుకో చిన్నోడో కూరగాయలు ఓ ఏదో ఒకటి ఎత్తుకుని వచ్చారు. తండ్రి అనేవాడు ఏం చేసేవాడు, మా తండ్రి కూడా నాగలు ఎత్తుకొని వచ్చేవాడు, ఏదో ఒక వెయిట్. ఆ, అది వాకింగ్ కాదు, అది ఇదే రెసిస్టెన్స్ ఎక్సర్సైజ్ అంట. నేను నార్మల్గా మన బాడీ తోటి చేసింది వాకింగ్ అని మనం అనుకుంటున్నాం. ఆ, మామూలుగా ఫ్లాట్ సర్ఫేస్ లో మామూలుగా వాకింగ్ గురించి అడుగులు అడుగేయడం వాకింగ్ అనుకుంటాం. అవును. అది వాకింగే, వాకింగ్ వల్ల ఉపయోగమే. చేయని వాళ్ళకంటే నార్మల్గా పార్కులో టైల్స్ వేసిన పార్కులో 4 రౌండ్లు వేసినా వేయని వాడికంటే బెటరే. బెటర్. మనం ఏం చేస్తున్నాము, వాక్ చేసేటప్పుడు ఏదన్నా ఎత్తు పల్లాలు ఉంటే అటొద్దు అటొద్దద్దు ఇటు పక్కకు జరగం అంటున్నాం. అవును. అవును. మరి నిజంగా మరి డైలీ లైఫ్లో ఎక్కడికో పోయి ఎత్తు పల్లాల మీద నడవది వచ్చినప్పుడు ఏం చేస్తావు? పొలంలో గట్ల మీద నడవాలా, అవును. గట్ల మీద నడుస్తలేము, అవును. బురదలో నడవట్లేదు, ఎగ్జాక్ట్లీ. ఎత్తు పల్లాలు లేవు, అవును. వెనుకకు అనేది లేదు, గుట్టలు ఎక్కట్లేదు, గుట్టలు దిగట్లేదు, మెట్లు ఎక్కట్లేదు, మెట్లు దిగట్లేదు. అది ఏమైన ఉపయోగం అవుతుంది మనకు? అంటే ఆధునిక జీవితం చాలా సున్నితంగా మారిపోయింది. అని మనము అంటే కేర్ ఎక్కువ తీసుకుంటే మంచిది అనే ఉద్దేశంతో జాగ్రత్తగా నడుస్తున్నాము. అది జాగ్రత్త అనేది మంచిదే, కానీ అవకాశం వచ్చినప్పుడు కొంచెం దాన్ని కష్టపెట్టేసి చేస్తే మంచిది అనేది. ఈ వాకింగ్ వల్ల మెయిన్గా మనకు ఏం ఉపయోగం అవుతుందంటే, జస్ట్ వేకప్ కాల్ లాగా మార్నింగ్ మోడ్ ఎలివేటర్ లాగా లేవగానే ఫ్రెష్ అయిపోయి ఆ, ఒక మంచి అలవాటు, ఓకే. బ్రష్ చేసుకొని ఫ్రెష్ అయిపోయి వెళ్ళిపోవడము. అక్కడ ఏదో యాక్టివిటీ, అన్నిటికంటే ఎక్కువ సోషల్ కనెక్షన్, ఓహో. మిత్రులతోటి మాట్లాడి మూడ్ ఎలివేట్ చేసుకోవడము, సరదాగా మాట్లాడడము, అవును. జస్ట్ వార్మప్ లాగా చేసి అంత గ్రూవింగ్ లాగా సైన్స్ ఫీల్డ్ లాగా చేయడము. అన్నిటికంటే ముందు ముఖ్యంగా మన ఇంట్లో వాళ్ళకు ఒక రిలీఫ్. మనం వాకింగ్ పోయినామంటే ఇంట్లో పనులకు మనం అడ్డు లేకుండా వాళ్ళు హ్యాపీగా ఉంటారు. మనం వచ్చిన తర్వాత మనకు అథారిటీ వస్తుంది, ఏదో కష్టపడి వచ్చినాము, ఇంటికి రాగానే కాఫీ అడిగే అథారిటీ మనకు వస్తుంది. అవును. మా వారు వాకింగ్ పోయి వచ్చారు, ఏదో పని చేశారు, నా గురించి వాకింగ్ ఆయన చేశాడు, నా మేలు కోరి ఎల్లకాలం నన్ను ఉండడానికి చేశాడు అనే ఉద్దేశంతోటి వారు ఆరోగ్యంగా సురక్షితంగా ఉంటే నేను అని ఆ తృప్తితోటి ఆవిడ గారు మనకు కాఫీ హ్యాపీగా ఇస్తారు. తర్వాత సాయంత్రం పూట వారు పోతారు ఇంట్లో తట్టుకోలేక, ఏంది ఆడవాడు పొద్దు నుంచి లేచి అని చెప్పేసి అమ్మలక్కలతో మాట్లాడడానికి ఒక 2 రౌండ్లు చేసి పోతారు. దాంతో సోషల్ కనెక్షన్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్. హెల్త్ ఫిజికల్ హెల్త్ అనేది కాదు, సోషల్ కనెక్షన్, రిలేషన్స్ కూడా ఈ కాలంలో లోన్లీనెస్ తోటి చాలా మంది ఇబ్బంది పడిపోతుండ్రు. సోషల్ కనెక్షన్ చాలా ఒక మంచి మూడ్ క్రియేట్ చేస్తుంది. అది చాలా ముఖ్యమైనది. అది అంటే కమ్యూనిటీ, ఇప్పుడు వాకింగ్ అనేది ఒక కమ్యూనిటీ సెంటర్డ్, కమ్యూనిటీ ఓరియంటెడ్ యాక్టివిటీగా మారిపోయింది. చాలా మంచిది అది. అంటే మనం మన మానవ సంబంధాలను అక్కడ వెళ్ళి రెన్యువల్ చేసుకుంటాం. అక్కడ పోయి కొద్ది కష్ట సుఖాలు మనం చెప్పుకోవడం ద్వారా కొద్దిగా రిలీఫ్ అనేది కూడా మనకు దొరుకుతుంది. సరే, ఎవరి గురించి బ్యాడ్ కామెంట్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారా, ఏం చేస్తారో వేరే విషయం. కనీసం అట్లీస్ట్ పలకరించడానికి, మనుషుల్లాగా ప్రవర్తించడానికి ఒక అవకాశం అన్నట్టు వాక్ చేయడం అనేది, బయట వాక్ చేయడం అనేది. సార్, ఇప్పుడు వాకింగ్ లో ఈ సిమెంటు కాంక్రీటు రోడ్ల మీద వాకింగ్ చేయడం ఎంతవరకు సబబు? ఎందుకంటే నగరాలలో మైదానాలు అనేటువంటి, పార్కులు అనేటువంటి తక్కువ. ఇప్పుడు హైదరాబాద్ లాంటి నగరాన్నే తీసుకోండి, మనకి ఎన్ని కమ్యూనిటీ పార్కులు ఉన్నాయో అందరికీ తెలుసు. చాలా మంది రోడ్ల మీదనే నడుస్తూ కనిపిస్తారు మన అందరికి. అది దానివల్ల మోకాళ్ళు దెబ్బతింటాయి అనేటువంటి ఒక అపవాదం అనుకోండి, నమ్మకం మనుషులలో ఏర్పడి ఉంది. అది నిజమేనా? సో నేను నా కోర్సు డిప్లొమా చేసేటప్పుడు ఎక్సర్సైజ్ ల్యాబ్లో ఒక 30 మంది తోటి ప్రాక్టీస్ చేసేటప్పుడు 6 మంత్స్ పోయినప్పుడు ట్రైనర్ వచ్చాడు. ఒకరోజు మొత్తం 3 days ఈ వాకింగ్ మీదనే మనకు ప్రాక్టికల్స్ అన్నట్టు. మమ్మల్ని ఒక పార్క్ పంపించాడు ఆయన. పార్క్ పంపించేసి పార్క్లో, కేబీఆర్ పార్క్లో ఇంతమంది వాక్ చేస్తారు కదా, నోట్బుక్ పట్టుకొని పోయి ఆయన వాకింగ్లో ఏం తప్పులు ఉన్నాయి రాసుకొని రాని 3 days మేము అటెండ్ అయ్యాం. 3 days తర్వాత తీసుకొచ్చి వారికి రిపోర్ట్ ఇచ్చాం.
ఇంక్లూడింగ్ మై సెల్ఫ్ కూడా, నా వాక్ కూడా ముగ్గురు డిఫరెంట్ యాంగిల్స్ నుంచి చేసి అబ్జర్వ్ ఏమి తప్పులు ఉన్నాయి, ఏది కరెక్ట్స్ ఉన్నాయి, ఎలా చేస్తున్నాను దాని మీద అబ్జర్వేషన్స్ రికార్డ్ చేసి వారికి ఇచ్చాం. టోటల్గా నేను ఒక 12 మంది రాశాను మొత్తం టోటల్గా. ఓకే. సో అందులో ఏమైందంటే ఫస్ట్ థింగ్ వాకింగ్లో చేసేటప్పుడు మన ఫుట్ ప్లేస్మెంట్ ఎలా ఉంది అంటే ఏంది, మనం నడిచేటప్పుడు మొత్తం పాదం అంటున్నారా? పాదం అడుగు ఎలా వేస్తున్నాము, అడుగు వేసేటప్పుడు స్ట్రైట్గా పడుతుందా, ఒక స్ట్రైట్ పడుతుందా, ఎక్స్టర్నల్ డీవియేషన్ బయటికి కొంచెం క్రాస్గా పడుతుందా, లోపలికి పడుతుందా అనేది ఆ ఫుట్ స్టాన్స్ అనేది ముఖ్యం. జనరల్గా స్ట్రైట్గా పడాలా. ఓకే. కానీ స్ట్రైట్గా మనకు డిఫరెంట్ పర్సనాలిటీస్లలో కొందరు ఏంటంటే హ్యూజ్ ఉంటుంది, బ్యాక్ ఉంటుంది, అర్థమైందా, కొంత తొడలు ఎక్కువ ఉన్నవి ఉంటాయి, కొంచెం డీవియేషన్ ఈజ్ ఓకే, లైట్ డీవియేషన్ ఎక్స్టర్నల్ అంటే స్ట్రైట్ పడకుండా ఆటోమేటిక్ నాకు కూడా ఒక 2 degrees 3 degrees ఇట్లా పడుతుంది. సో ఫుట్ స్టాండ్స్ అనేది ఒకటి ఐటమ్. ఇప్పుడు మీరు స్ట్రైట్ అంటే 90 degrees లో ఉండాలా పాదం? 90 degrees లో పడతావు అనుకుంటా. 90 degrees ఎవరికి పడదు, జస్ట్ 5 degrees పక్కకు జరుగుతుంది ఇటు అవుట్ సైడ్. కుడివైపు జనరల్ గా లోపలికి జరగదు, జనరల్ గా కుడివైపు జరుగుతుంది కొంచెం లిటిల్, నో ఇష్యూ. అంతకంటే ఎక్కువ డీవియేట్ కావద్దు. అంటే ఏంది అప్పుడు ఏమైందంటే కొంతమంది బౌన్సర్స్ పైల్వాన్లు చూస్తుంటాం, ఇలా ఇలా నడుస్తుంటారు, అంటే ముందుకు నడుస్తుంటారు, అడ్డం నడుస్తున్నారు ఇట్లా. రైట్ రైట్. అంటే ఒక లెగ్ ఏమో స్ట్రైట్ పడుతుంది, రెండు అంటే ఇట్లా, అంటే ఇట్లా ఏరు ఇట్లా 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 పడుతుంటది. అంటే పైల్వాన్ నడక, చెస్ట్ అప్ చేసేసి, లాడ్స్ ఓపెన్ చేసేసి, లెగ్స్ ఇట్లా ఓపెన్ చేసేసి ఇలా నడుస్తుంటారు. అది కరెక్ట్ మెథడ్ కాదు. సో ఆ ఫుట్ స్టాన్స్ అనేది 100% కాకుండా 95% స్ట్రైట్గా పడేటట్టు ఉండాలి. ఇప్పుడు నాకు చిన్న అనుమానం, ఇప్పుడు నేను సరిగ్గా నడుస్తున్నానా లేదా అని తెలుసుకోవడానికి నా షూస్, నేను వేసుకున్నటువంటి షూస్ సోల్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసి వెనక్కి తిప్పి చూస్తే ఒకవైపే అరిగి ఉన్నది అనుకోండి, రైట్, దానివల్ల తెలుసుకోవచ్చు అట్లా. అది ఏమవుతుందంటే ఒకవైపు అని కాదు, కరెక్ట్ ఇట్లా పడ్డా కరెక్టే పడుతుంది. అంటే నీకు ఫుట్ హీల్ ఉంది కదా, హీలు ఈ సైడ్ పెడుతున్నప్పుడు ఒక సైడ్ అరుగుతుంది. అవును, అర్థమైందా? ఈ సైడ్ పెడుతున్నప్పుడు ఈ సైడ్ అరుగుతుంది. కానీ ఇట్లా పెడుతున్నప్పుడు తేడా ఏం రాదు, కొంచెం డివేట్ అయినప్పుడు తేడా ఏం రాదు. రైట్ సైడ్ కొంచెం అరిగే అవకాశం ఉంటుంది, అంటే వెయిట్ అనేది కొంచెం రైట్ సైడ్ హీల్ రైట్ సైడ్ షిఫ్ట్ అవుతుంది కనుక కొంచెం అరిగే అవకాశం ఉంది. అది ఓకేనా? అది ఓకే, కొంతవరకు ఓకే, కొంతవరకు. నెక్స్ట్ స్టాండ్స్ అయిపోయింది కదా, ల్యాండింగ్ ఆఫ్ ఫుట్ ఎలా ఉంది, పాదము ఎలా పడుతుంది, పాదం ఎత్తి మళ్ళీ భూమి మీద పెట్టేటప్పుడు అది ఎలా పడుతుంది అంటే ముందు హీలు పడుతుందా, మిడ్ ఫుట్ పడుతుందా, టో పడుతుందా. ఓకే. మీరు వాచ్ చేస్తే స్లోగా పోయినప్పుడు ఫస్ట్ హీల్ ల్యాండ్ చేస్తాం మనం, స్లోగా నడిచినప్పుడు స్లోగా వెళ్తే హీల్ ల్యాండ్ చేస్తాము. కొంచెం పేస్ పెంచిన తర్వాత మిడ్ ఫుట్ ల్యాండ్ అవుతుంటది. ఓకే. అదే కొంచెం రన్నింగ్ చేసినాం అనుకోండి, విల్ బి రన్నింగ్ ఆన్ టోస్ ముందు పడతాయి, తర్వాత మళ్ళా చేంజ్ ఓవర్ అవుతాయి. ఇక హీల్ పడనే పడదు, టోస్ అండ్ మిడ్ ఫుట్ మీదనే ల్యాండ్ అవుతుంటది రన్నింగ్ అనేది. హీల్ అనేది ఇక టచ్ కాదు, తక్కువ, జస్ట్ టచ్ అయినట్టు టచ్ అయ్యి లేస్తుంది, ఆ స్ప్రింగ్ యాక్షన్ లాగా. అంటే మిత్రులారా, ఇప్పుడు టోస్ అంటే సార్ ఏం చెప్తున్నారంటే మన కాలికి ఉన్నటువంటి వేళ్ళు అనుకోండి, టోస్ అంటే అవే కదా, మన చేతులకు వేళ్ళు ఎట్లా ఉన్నాయో కాలు కూడా 5 వేళ్ళ లాంటివి, వీటిని మనం టోస్ అంటున్నాం. పరిగెత్తేటువంటి క్రమంలో మొట్టమొదట ల్యాండ్ అయ్యేది టోసే. పరిగెత్తే అది పడాలా, అంతో కొంత పాదం యొక్క మధ్య భాగం భూమిని తాకేటువంటి అవకాశం ఉంది. కానీ పాదం యొక్క బేస్ ఏదైతుందో అది తగలదు. అయితే కొంతమంది నేను చూసిన గట్టిగా నడుస్తున్నట్టు
ఫాస్ట్ నడిచేటప్పుడు కూడా హీల్ మీద నడుస్తుంటారు ధన్ 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 అనేది. శబ్దం వస్తుంది. అంటే మనకు వి ఫీల్ ఇట్, అంటే కావాలని హీల్ మీదనే నడుస్తుంటాడు, అది తప్పు. దానివల్ల ఏమి నష్టం అంటే వాకర్కి? వాక్ అంటే నీకు షాక్ అబ్జార్బర్ లాగా, ఇప్పుడు అది కుషనింగ్ ఎఫెక్ట్ ఉండాలి. ఫుట్ లో ప్లాంటర్ ఫేసి అని చెప్పేసి మధ్యన ఆర్చ్ ఉంది కదా, అది కుషనింగ్ లాగా పనికి వస్తుంది. ఇలా ఉంటుంది కదా, ఇలా అంటే వాకింగ్ చేసేటప్పుడు హీల్ మీద ల్యాండ్ అవుతాము, కొంచెం స్పీడ్ పెంచితే హీల్ నుంచి మిడ్ ఫుట్ కు ట్రాన్స్ఫర్ అవుతుంది, ఇంకా స్పీడ్ పెంచితే టోస్ మీద అవుతుంది. కానీ ఇంటెన్షనల్ గా ఫాస్ట్ గా పోయినప్పుడు కూడా హీల్ మీద పోవడం అనేది కొంతమంది చేస్తుంటారు. కరెక్ట్ ఏమో గ్రిప్ బాగుండాలో ఏమో భయపడుతూ ఇదే గ్రిప్ ఇట్లా బాగుంటది అని చెప్పేసి పడుతున్నా, అది తప్పు. థర్డ్ వన్ ఒకటి ఏంటంటే, నడిచేటప్పుడు యువర్ నీ జాయింట్ షుడ్ బి అలైన్డ్ విత్ యువర్ ఫుట్. అంటే ఏంది, నీ యాంగిల్ ఫుట్ యాంగిల్ ఒకే లైన్ లో నడవాల, మోకాలు పాదము ఒకే యాంగిల్లో ఉండాల. అంటే ఏంది, పాదం ఇటు షిఫ్ట్ అయిపోయి ఇట్లా అయిపోయి నీ ఇటు రావద్దు. అట్లా వచ్చే అవకాశం ఉందా? ఇప్పుడు నాక్ నీస్ అని కొంతమందికి ఉంటాయి. నాక్ నీస్ ఏంటి? నాకింగ్ నీస్ అంటే ఈ నీ జాయింట్స్ తాకుతుంటాయి కొంతమంది. తంగడుగాళ్ళు అంటే ఈ నీస్ ఏమో ఇటు పోతుంటాయి, ఫుట్ ఏమో ఇటు పోతుంటది. అవునా? అది డిఫార్మిటీనే అది. సో కొంతమంది ఉన్నోళ్ళు దాన్ని ఓవర్కమ్ కావడానికి కొంచెం మెథడ్స్ ఉంటాయి. అవి నీ నాకింగ్ అనేది, అది ఉన్నోళ్ళు పర్వాలేదు, అది స్లోగా తగ్గించుకోవచ్చు. లేనోళ్ళు కూడా కొంచెం దాన్ని మనము దృష్టిలో పెట్టుకొని మన పాదం ఎటు పోతున్నది, నీ ఎటు పోతుంది అనేది కొంచెము దాని మీద కాన్సన్ట్రేట్ చేయవలసి వస్తుంది. ఇప్పుడు టైల్స్ మీద నడిచే వాళ్ళకు ఒక సౌకర్యం ఉందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే అక్కడ ఒక లైన్ లాగా ఉంటది, టైల్స్ పరిచినప్పుడు ఒక లైన్ లాగా ఉంటది. ఇలాంటి సమస్య ఉన్న వాళ్ళు ఆ లైన్ మీదనే కాలు పడుతున్నట్టుగా ప్రాక్టీస్ చేయొచ్చా? స్లోగా చేయడం వల్ల 3-4 నెలలు ప్రాక్టీస్ చేస్తే ఈ ఇబ్బంది తగ్గుతుందా? లైన్ మీద పడుతుంది. లైన్ మీద ఫుట్ డైరెక్ట్ గా లైన్ మీద 90 degrees లో పడుతుందా, డీవియేట్ అవుతుందా, దాంట్లో నీస్ ఎట్లా పోతున్నాయో, లైన్ మీద నీస్ ఉన్నాయా చూడలేవు, ఓన్లీ ఫుట్టే చూడగలుగుతావు నువ్వు. అంతే కదా, లైన్ మీద ఫుట్ వేయగలుగుతావు, నీ అయితే కనపడదు కదా, లైన్ మీద వేయవు కదా. మరి ఎట్లా కరెక్షన్ చేసుకోవాలి? అంటే మనకు అబ్జర్వేషన్ మనకు తెలుస్తుంది, మనం వేస్తుంటే మనకే తెలుస్తుంటది. ఇది ఇప్పుడు ఇది వి యాంగిల్లో పోతుండాల, ఇది వి యాంగిల్. ఓకే, ఇట్లా ఎంత యాంగిల్ అనేది డిఫరెంట్. కొంచెం వి యాంగిల్ పోయినప్పుడు ఇలా అంటే నీ ఉండాలి, ఫుట్ ఉండాలి, ఇట్లా అట్లా వి యాంగిల్లో పోవాలా. ఓకే, ఇది థర్డ్ కదా. ఇంకా కొంతమంది స్కాపులా అంటే అప్పర్ బ్యాక్ ఉంది కదా, మొత్తం ఇట్లా అంటే ఇట్లా కొలాబ్ చేస్తారు, స్కాపులా అని ప్రొట్రాక్ట్ చేస్తారు, ఇట్లా చేసేసి ఇట్లా నడుస్తుంటారు. అంటే ఈ భుజాలని ముందుకు ఇట్లా అని వంచేసి, భుజాలని వంచేసేసి ఇట్లా ప్రొట్రాక్ట్ చేసేసి ఇట్లా నడుస్తుంటారు. కొంతమంది పుష్ప స్టైల్లో ఇలా ఒకవైపు వంగి గట్టిగా నడుస్తుంటారు, పిడికిలు బిగించి. ఒకవైపు ఉండి నేను ఫాస్ట్ గా పోతున్నాను, పిడికిలు బిగించి అని చెప్పేసి ఒక పోస్చర్ తీసుకొని అలా నడుస్తుంటారు. సో అది ఎందుకు నడుస్తున్నారు అంటే డిఫార్మిటీనే, అంటే మజిల్ అన్బ్యాలెన్స్. అంటే ఏంటి, నీకు బ్యాక్ మజిల్స్ కొన్ని వీక్ ఉంటాయి. ఈ లాట్స్ డోర్సీ అని ఉంటారు, లాట్స్ మజిల్ అనేది ఇది స్టిఫ్ ఉంటుంది, ఇవి వీక్ ఉంటాయి, ఇది స్టిఫ్ ఉంటుంది, ఇది వదిలేస్తుంది, ఇది కదలదు. సో ఇవన్నీ మజిల్ డిఫరెన్స్లే. మరి దీన్ని ఎలా మనం ఇది ఓవర్కమ్ కావాలా, దానికి మెథడ్స్ ఉన్నాయి. దాని మీద స్పెషలైజ్ కరెక్టివ్ ఎక్సర్సైజ్ స్పెషలిస్ట్ కోర్స్ అనే దాన్ని కూడా నేను ఎన్రోల్ అయ్యాను. అది 1.5 year ప్రోగ్రాము. దాన్ని కూడా కొంచెము కరెక్టివ్ ఎక్సర్సైజ్ ఎలా చేయాలా, రిహాబిలిటేషన్ ఎక్సర్సైజ్ చేయాలా, ఇటువంటి డిఫార్మిటీ ఉన్న వాళ్ళకు ఎటువంటిది అనేది కోర్సు కూడా ఉంది, దాంట్లో ఎన్రోల్ అయ్యాను నేను. సో అది చేయొచ్చు. తర్వాత స్పైన్, ఒక ఆయన గుంలాగా ఇట్లా వెన్నెముక వంగి నడుస్తుంటాడు, అది కూడా డిఫార్మిటీనే. ఒక ఆయన పిడికిలు బిగించి నడుస్తుంటాడు. ఇప్పుడు చెస్ట్ ఇట్లా ఓపెన్ చేసి ఇట్లా నడిచేటోళ్ళు ఉంటారు, పైల్వాన్లు ఉంటారు.
మామూలు బక్కగా ఉన్నోళ్ళు కూడా అదే పోతుంటారు ఇట్లా, అలాంటి బక్క వాళ్ళు కూడా వాళ్ళం అనుకుని పోతుంటారు ఇట్లా ఓపెన్ చేసి పోతుంటారు. ఎందుకంటే మీకు బ్యాక్ మజిల్స్ ఉంటాయి కదా, బ్యాక్ మజిల్స్ మామూలుగా అంటే స్టిఫ్ ఉండిపోయి ఇట్లా గుంజేస్తుంది అంతే, ఇటు రానియదన్నట్టు. సో కొంతమంది పిడిగిలు బిగించి నడుస్తుంటారు. మామూలుగా మన ఈ ఎల్బో కూడా కొంచెం నడుస్తున్నప్పుడు కొంచెం బెండ్ ఉంటుంది, అదే రన్నింగ్ చేస్తున్నప్పుడు వాకింగ్ చేస్తున్నప్పుడు ఇంకా కొంచెం ఎక్కువ అవుతుంది. ఇలా పోతుంటాం, ఫింగర్స్ ఓపెన్ అవుతుంది. మామూలుగా ఇట్లా ఫింగర్స్ ఇట్లా ఓపెన్ చేయము, మామూలుగా నడిచేప్పుడు ఇట్లా ఫింగర్స్ ఓపెన్ చేసే అవసరం లేదు, మామూలుగానే పోతాము. ఇది కొంచెం యాంగిల్లో ఉంటుంది. అదే స్పీడ్ పోయినప్పుడు మాత్రము ఇలా ఫింగర్స్ ఓపెన్ చేసేసి ఎయిర్ ని కట్ చేసినట్టు పోతుంటాం, ఫ్లయింగ్ లాగా. కానీ పర్టికులర్ గా మనం ఇంటెన్షనల్ గా పిడికిలు బిగించి వేళ్ళు ఓపెన్ చేసేసి నడిచే అవసరం లేదు, అలవాటు చేసుకోవద్దు. ఇంకొకటి స్ట్రైట్ లెంత్. ఒక ఆయన చాలా మంది చూస్తుంటాను, రైట్ ఫుట్ వేసిన తర్వాత హీల్ టు హీల్ డిస్టెన్స్, మళ్ళీ లెఫ్ట్ ఫుట్ వేసిన తర్వాత హీల్ టు హీల్ డిస్టెన్స్ రెండు ఈక్వల్ గా ఉండవు. ఇది 1 మీటర్ వేసేస్తే రైట్స్ అంటే అడుగులు వేయడము, అడుగులు వేసేటప్పుడు కుడి కాలుతోటి వేసేది 1 మీటర్ వేసినాం అనుకోండి, మళ్ళీ ఎడమ కాలు వేసేది 1 మీటర్ ఉండాలి. అది 0.9596 ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. దానివల్ల ఏమి ఇబ్బంది వస్తుందంట అంటే ఏంది, ఒక పార్ట్ నీకు టైట్ ఉన్నది, గ్లూట్స్ అనేది ఒక పార్ట్ నిన్ను అలో చేయట్లేదు, ఈ ఫ్లెక్సర్స్ అలో చేయట్లేదు, ఓపెన్ కావట్లేదు ఒక అడుగు వేయడానికి. అంటే కొన్ని కండరాల డిఫార్మిటీ అంటారా అంతే, అంటే రిలాక్స్ కాకుండా స్టిఫ్నెస్ వచ్చేసేసి వీక్ అయిపోయి నీకు శక్తి లేక ఒకటి, నీ స్టిఫ్నెస్ తోటి ఓపెన్ అప్ కాకపోవటి. సో మనము స్ట్రైట్ లెంత్ లో కూడా అడుగులేసి మామూలుగా షూస్ కొంచెం మురికి షూస్ వేసుకున్నప్పుడు అడుగు పడుతుంటది కదా, ఈ అడుగు ఆ అడుగు డిస్టెన్స్ ని మెజర్ చేయండి. ఇప్పుడు దీంట్లో ఈ ఫ్లోర్ లో కొంచెం బయట నుంచి వచ్చిన షూస్ అడుగులు పడతాయి, చూడండి మీకు చాలా తేడా వస్తుంది. ఎందుకంటే అది కొంచెం మజిల్ ఇన్బ్యాలెన్స్ వల్లనే వస్తుంది. నేను మళ్ళీ ఒకసారి చెప్తా, మనము వాకర్స్ ఎవరైతున్నారో అంటే నడకను వ్యాయామంగా తీసుకునేటువంటి వాళ్ళు ఇంప్రూవ్ చేసుకోవడానికి వాళ్ళ లెఫ్ట్ లెగ్ రైట్ లెగ్ అడుగులు వేసేటప్పుడు కుడి కాలు ఎడమ కాలు నుంచి వచ్చేటువంటి అడుగులు సమాన దూరంలో ఉండాలి. అవును అలా లేనట్టయితే దాని అర్థం ఏమిటంటే మీకు కండరాలలో బలహీనత యూనిఫార్మిటీ లేదు, లెఫ్ట్ రైట్ లో యూనిఫార్మిటీ లేకపోవడం, స్ట్రెంత్ లో గానీ ఫ్లెక్సిబిలిటీ కానీ యూనిఫార్మిటీ లేకపోవడం, దాన్ని కూడా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. డెఫినెట్ గా బేసిక్ గా ఇంప్రూవ్ చేయడం ఎలా అంటే, మనం ఇంతకుముందు ఎపిసోడ్ లో మాట్లాడుకున్నాము, మొబిలిటీ ఎక్సర్సైజ్లు అంటే వార్మప్ చేస్తాము, ఎక్సర్సైజ్ వాకింగ్ చేస్తాము. కొంతమంది వాకింగ్ చేసి వార్మప్ చేసి అది ఎక్సర్సైజ్ అనుకుంటారు, కొంతమంది వార్మప్ చేసి వాకింగ్ చేసేసి యోగా చేసుకొని కొంతమంది ఉంటారు. సో బిఫోర్ ఎనీ వర్కౌట్ వార్మప్ చేస్తాం, యాక్చువల్గా మొబిలిటీ డ్రిల్స్ అంటారు. ఆల్ జాయింట్స్ ని ఫ్రీ చేసుకోవడానికి బిఫోర్ స్టార్టింగ్ ఎనీ ఎక్సర్సైజ్. అది ఏ ఎక్సర్సైజ్ కానీ అంటే మనం అన్ని లిమ్స్ ని వాడేటప్పుడు అన్ని జాయింట్స్ ని వాడే ఎక్సర్సైజ్ అవి ముందు ఒక పని చేసే ముందు కొంచెం ఫ్రీ కావాలని చేస్తుంటాం. అది ఓకే, వార్మప్ అయిపోతుంది, వాకింగ్ అయిపోతుంది. వాకింగ్ తర్వాత స్ట్రెచ్చింగ్ అనేది కంపల్సరీ చేయాలి. స్ట్రెచ్చింగ్ చేస్తే ఈ డిఫార్మిటీస్ని కొంత ఓవర్కమ్ కావచ్చు. ఆ స్ట్రెచ్చింగ్ అంటే ఎలా చేయాలంటే స్ట్రెచ్ అండ్ హోల్డ్, స్ట్రెచ్ చేయడమే కాదు, స్ట్రెచ్ అండ్ హోల్డ్ ఫర్ 30 seconds. సో ఏది స్ట్రెచ్ చేయాలంటే పోస్టీరియర్ చైన్ మజిల్స్ అంటే బ్యాక్ సైడ్ లో ఉన్న టాప్ టు బాటమ్ మజిల్స్, ఏంది కాఫ్ మజిలు, హ్యామ్స్ట్రింగ్ మజిలు, లాట్స్ మజిలు, బ్యాక్ మజిలు, నెక్ మజిలు, ట్రైసెప్ మజిలు, ఇవన్నీ ఫింగర్ తో సహా ఒక చైన్, వెనకది మొత్తం ఒకటి. ఫ్రంట్ లో చెస్ట్, యాబ్స్, ఈ క్వాడ్రిసెప్స్, మళ్ళా ఇవి లెగ్స్, ఫుట్, అర్థమైందా? ఇక్కడ నెక్, ఈ చేతులు, బైసెప్, ఇదంతా ఒక మజిల్. అంటే ఏంది, వెనక సైడ్ మొత్తం స్ట్రెచ్ చేయాల.
దాంతో ఈ హిప్ ఫ్లెక్సర్స్ ఉంటాయి కదా, ఇవన్నీ ఫ్రీ అయిపోతాయి. నడుము దగ్గర ఉన్నటువంటి ఆ జాయింట్ల దగ్గర ఉండే మొత్తం స్ట్రెచ్ అండ్ హోల్డ్ లో నీకు ఫ్రీ అయిపోవాలా. ఓకే. అట్నే ఫ్రంట్, తర్వాత సైడ్, రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్, ఓకే. తర్వాత క్రాస్ సెక్షన్ లా ట్రాన్స్ఫర్స్ అంటారు. అంటే ఎక్స్ ఎక్స్ షేప్ లో, ఎక్స్ షేప్ లో చేసే. సో బ్యాక్, ఫ్రంట్, 2 సైడ్స్ అండ్ ఎక్స్, ఈ షేప్లలో ఆల్ మజిల్స్ కవర్ అయ్యే విధంగా కొన్ని స్ట్రెచ్ ఎక్సర్సైజులు, స్ట్రెచ్ అండ్ హోల్డ్ 30 సెకండ్స్ చేస్తే మీరు ఇప్పుడైతే ఏదైతే ఈ స్ట్రైడ్ లెంత్ మీరు 1 మీటర్ 1.95 ఉందనుకోండి, అడుగులు సరిగా ఒకటి 9 ఉంది, 0.95 ఉంది కదా, 1 మీటర్ ఉంది, ఒకటి 0.95 ఉంది అనుకోండి. టోటల్ స్ట్రెచ్ చేసుకొని పోతే మళ్ళీ ఒకసారి అడుగులు వేసి చూడండి, 0.96 ఇంప్రూవ్ అవుతుంది అది. ఓకే. అది తర్వాత ఇవన్నీ చేసిన తర్వాత మన డీవియేషన్ అంటే నీ ఇన్ లైన్ విత్ ఫుట్ అనుకున్నాం కదా, అది కూడా కొంచెం కరెక్షన్ అవుతుంది. ఇది ఒక రోజు కాదు, ఓవర్ ది పీరియడ్ ఆఫ్ 3 months 6 months లోపల ఈ స్ట్రెచ్ అండ్ హోల్డ్ ఆఫ్టర్ యువర్ వర్కౌట్ చేస్తూ పోతే ఇంప్రూవ్ అవుతుంది. ఇంకొకటి ఈ స్ట్రెచ్ అండ్ హోల్డ్ కాలిస్థెనిక్స్ అని కూడా అనొచ్చు. ఈ మామూలుగా చేసేటువంటి స్ట్రెచ్ అండ్ హోల్డ్ కి, యోగాలో చేసేటువంటి స్ట్రెచ్ అండ్ హోల్డ్ కి ఏమైనా తేడా ఉందా, లేదా ఏది బెటర్? అంటే మనకు యోగా కాలిస్థెనిక్స్ స్ట్రెచ్చింగ్ అండ్ హోల్డింగ్ కాదు, అది ఒక డిఫరెంట్ స్పోర్ట్స్ లాగా యాక్టివిటీ. అది యోగాలో స్ట్రెచ్ ఉంటుంది, హోల్డ్ ఎంత చేస్తారో నాకు తెలియదు. 30 సెకండ్స్ చేస్తే అంటే అన్ని బాడీ జాయింట్స్ కవర్ అయ్యేటట్టు యోగాలో ఆ పోజెస్ కింద స్ట్రెచ్ చేసేసి హోల్డ్ చేస్తే ఇది ఓకే. ఉంటే చేస్తాం డెఫినెట్ గా. యోగా తోటి డెఫినెట్ గా ఇది ఇంప్రూవ్, ఇంబ్యాలెన్సెస్ కొంచెం కరెక్షన్ చేసే అవకాశం అయితే ఉన్నది. అంటే మనం ఎందుకు అడుగుతున్నాం అంటే, ఇందాక మీరు చెప్పినట్టు వాకింగ్ చేసుకొని నెక్స్ట్ ఒక 30 minutes 45 minutes యోగా చేసుకునే వాళ్ళకి ఈ ప్రాబ్లం లేకపోతే ఓకే. అది చేసిన తర్వాత ప్రాబ్లం ఉందనుకోండి, దానికి ఈ విధమైన స్ట్రెచ్చింగ్, టోటల్ చైన్ స్ట్రెచ్చింగ్ చేసుకోవాల్సిందే. ఇవి ఎక్కడి నుంచి నేర్చుకోవాలి మరి? ఉంటాయి మనకు, ఎవరైనా ట్రైనరు మనకు స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్ చూపించమంటే మామూలుగా ఆన్లైన్లో కూడా చూసుకోవచ్చు మీరు కొంత. ఇది స్ట్రెచ్ హోల్డ్ కూడా మనకై మనం చేసుకోవచ్చు, ఒక ఎక్విప్మెంట్ సపోర్ట్ చేసుకొని చేసుకోవచ్చు, తర్వాత ఒక పర్సన్ని సపోర్ట్ చేసుకొని, ఇప్పుడు మనం ఇలా నాది పోదు, బట్ సపోర్ట్ తీసుకొని ఇలా అంటే కొంత స్ట్రెచ్ అవుతుంది, నాకు వెనక నుంచి లాగిన అనుకోత స్ట్రెచ్ అవుతుంది 30 seconds. అంటే మీరు వాకింగ్ చేసేటప్పుడు న్యాచురల్లీ గ్రూప్ ఉంటది, అక్కడ పార్ట్నర్స్ దొరుకుతారు ఎవరో ఒకరు. అవును. సో ఇద్దరు కలిసి ఒకరికొకరు సాయం చేసుకుంటూ చేసుకోవడం వల్ల శరీరంలో ఫ్లెక్సిబిలిటీ అనేది పెరుగుతుంది. అవును. ఇప్పుడు నేను ఎలా ఫిట్నెస్ టెస్ట్ చేయాలా, ఇదంతా మొబిలిటీ ఫ్లెక్సిబిలిటీ టెస్ట్ చేయాలని కూడా టెస్ట్ మెథడ్స్ నేను కూడా ఫాలో అయ్యాను. అంటే ఏంది, నీకు హ్యామ్స్ట్రింగ్ టైట్ ఉందా, నీ మూమెంట్ వెనక హిప్స్కు తాకుతున్నదా, నువ్వు కాళ్ళు లేబట్టగలుగుతున్నావా, హిప్ జాయింట్ ఉన్నదా, వెనుకకు ఇప్పుడు నువ్వు ఇక్కడ అందుకోగలుగుతున్నావా, నీ షోల్డర్ మొబిలిటీ ఉందా, ఇవన్నిటికీ దీంతో కొంచెం కరెక్షన్ చేసుకునే అవకాశం ఉంటుంది. వయస్సుతో నిమిత్తం అంటే ఇది ప్రోగ్రెసివ్ వర్క్. మీరు చూడండి, మామూలు కూర్చోలేని వాడు మొబిలిటీ డ్రిల్స్ చేసేసి కొంచెం స్ట్రెచ్ అండ్ హోల్డ్ చేసేసి ట్రై చేస్తే ఇంకో ఎక్కువ కూర్చోగలుగుతాడు, 1/2 inch కింది కూర్చోగలుగుతాడు. అలాగనే ఫోమ్ రోలర్ తోటి కొంచెము రోల్ చేసుకొని చేస్తే ఇంకా కొంచెం కూర్చోగలుగుతాడు. సో మిత్రులారా, అంటే ఇక్కడ ఒకటి చాలా ఆశాజనకంగా మీరు చెప్పిన దాంట్లో, అంటే చీకట్లో చిరుదీపం లాగా అంతే మాకు కనిపించింది ఏంటంటే, ప్రయత్నం చేయడం ద్వారా వయసుతో నిమిత్తం లేకుండా క్రమక్రమంగా మనము ఒక సిస్టమేటిక్ గా చేసుకుంటూ పోతే శరీరంలో ఫ్లెక్సిబిలిటీ పెరగడము ఇంపార్టెంట్, తర్వాత మజిల్ స్ట్రెంగ్త్ కూడా పెరగడానికి అవకాశం ఉంది. ఫ్లెక్సిబిలిటీ ఓల్డ్ ఏజ్ లో ఎంత ఇంపార్టెంట్ అంత ఇంపార్టెంట్ ఫ్లెక్సిబిలిటీ. ఎందుకంటే ప్రతి ఇయర్ ఫ్లెక్సిబిలిటీ అనేది తగ్గిపోతుంటది అన్లెస్ యూ మెయింటైన్ ఇట్. సో అది చాలా కీ రోల్ ఉంటుంది. ఫ్లెక్సిబిలిటీ లేకపోతే చిన్నసారి చాలా మంది నగరాలలో యూరోపియన్ టాయిలెట్ కి అలవాటు పడ్డారు. అవును. అలాగే మోకాలు నొప్పి రాగానే డాక్టర్లు కూడా అడ్వైజ్ చేసేది ఏంటంటే, యూరోపియన్ టాయిలెట్ వాడండి, రెండోది మెట్లు ఎక్కడం కంప్లీట్ గా మానేయమని చెప్పి. అది చాలా రాంగ్.
సజెషన్. ఎంత రాంగ్! మెట్లెక్కడం ఆపు చేయండి అనేది. సరే, ఆయనకు ప్రాబ్లం ఉండి మెట్లెక్కలేనంతగా ఉంటే పర్వాలేదు. ఓకే, ఇప్పుడు నేనేం చెప్తాను, ఇప్పుడు నేను ఒక చిన్న ఇన్సిడెంట్ మీరు చెప్పిందే నాకు గుర్తుకొచ్చాను. మీరు చెప్పింది 15 సంవత్సరాల క్రితం 15 సంవత్సరాల క్రితం వీరు వాళ్ళ మదర్ని ఒక ఆర్థోపెడిషన్ దగ్గర తీసుకెళ్తే మోకాళ్ళలో ఇబ్బంది ఉందంటే నీ రిప్లేస్మెంట్ చేశారు అమ్మకి. చేశారు. ఆ సందర్భంగా మీరు కూడా నాకు బాధ ఉందంటే ఆయన ఏమన్నారు అది చెప్పండి. నాకు ఆ రోజు మెట్లెక్కడానికి ఇబ్బంది అయింది. ఇబ్బంది అయిపోయి సేమ్ టైంలో వారికి నేను చూపిస్తే, సార్ మీరు ఒక కాలు కొంచెం పర్వాలేదు సార్, ఒక కాలు అయితే చాలా డ్యామేజ్ అయింది, 1 month అవుతారండి సార్, మీకు దాన్ని రీప్లేస్మెంట్ చేస్తామని అన్నారు. 2009లో. ఈ రోజు 2026లో నాకు అర్థమైంది నీ రిప్లేస్మెంట్ దాని లైఫ్ ఎంత, దాని లైఫ్ 15 ఏళ్ళు ఉంటుంది. నేను అప్పుడు ఓన్లీ 45 years అంతే. 45 years అంటే 60 years తర్వాత నా పరిస్థితి ఎలా ఉంటుంది? అది జాయింట్ లైఫే 15-20 ఏళ్ళు అంటారు కదా, ఏంది ఇట్లా ఉంటుంది అని చెప్పేసి దాని మీద కొంచెము, అంతకుముందు నేను ఎక్సర్సైజ్ చేసేవాడిని కానీ అప్పుడు నా మొబిలిటీ అంత బాగా లేకుండే. సో వెయిట్ లేపేవాడిని, 150 కిలోలు లేపేవాడిని కానీ అంత కింది కూర్చోలేకపోయేవాడిని. సో మొబిలిటీ లేక స్లోగా అది వీక్ అయిపోయింది. నేను అనుకున్నాను మరి ఇది జాయింట్ పాడైపోయిందా అంటే, కొంతమంది చెప్పారు, కొంత ఎక్స్పర్ట్ని గడిస్తే జాయింట్ కాదు సార్, మజిల్ ప్రాబ్లం అన్నాడు. ఆ రోజు నుంచి దాని మీద వర్క్ చేశాను నేను. ఇప్పుడు 150 కిలోలు వేసుకొని కూర్చొని లేగలుగుతాను నేను. ఈ రోజు వరకు ఏం సమస్య లేదు. 150 కేజీలు లేదు, కూర్చొని లేవగలుగుతాను నేను, ఫుల్ స్క్వాట్స్ చేయగలుగుతున్నాను. అది కూడా ఇంతకుముందు ఫుల్ చేయలేకపోతే ఇప్పుడు ఫుల్ చేయగలుగుతున్నాను నేను. ఇంతకుముందు వెస్ట్రన్ టాయిలెట్ వాడేవాడిని, ఇప్పుడు నాకు అవసరం కూడా లేదు. ఇప్పుడు నాకు అటువంటి పరిస్థితి నేను తెచ్చుకున్నాను, ఇంప్రూవ్ చేసుకోగలిగాను. అంటే ఇప్పుడు ఎవరికైతే జాయింట్స్ లో సమస్య ఉందో ఒకేసారి కంగారు పడిపోయి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆపరేషన్స్ వెళ్ళడం అంత అడ్వైజబుల్ కాదేమో. కొన్నాళ్ళు సమయం ఇచ్చి మీరు ఆ గ్రూప్ ఆఫ్ మజిల్స్, ఆ జాయింట్స్ ఉన్నటువంటి మజిల్స్ ని మీరు స్ట్రెంగ్తన్ చేసుకుంటే లాభం కనబడితే దానికి కొంత వాయిదా కూడా వేయొచ్చు అంటారు. జాయింట్స్ అనేది వేర్ అండ్ టేర్ వల్ల పాడుగావు. ఎప్పుడు అందరూ అనుకుంటాం బాగా వాకింగ్ అయింది, ఎక్కువ తిరుగుతున్నాడు కనుక పోయింది అనేది తప్పు. అది ఓన్లీ ఆ జాయింట్ అనేది కాట్లేదు ఇన్ఫ్లమేషన్ వల్ల అనే దాని వల్లనే, అంటే కెమికల్స్ ప్రాసెస్ లో కొంత పాడైపోతుంది. వాపు ఇన్ఫ్లమేషన్ వల్ల, అంటే మనకు యాంటీబాడీస్ కొన్ని, అంటే ఏదో ఒక కెమికల్ యాక్షన్ వల్ల కొంత పాడయ్యే అవకాశం ఉంటుంది. కొన్ని ఫుడ్స్ వల్ల, మన ఆహారపు అలవాట్ల వల్ల అది ఎఫెక్ట్ అయ్యే ఉంటుంది తప్ప వేర్ అండ్ టేర్ వల్ల, ఎక్సర్సైజ్ చేయడం వల్ల, బరువు లేపిన దాని వల్ల, వాకింగ్ చేసినంత వల్ల అది ఎప్పుడు జాయింట్లు పాడుగావు. ఓన్లీ మజిల్ వీక్ అవుతుంది, దాని ఫ్లెక్సిబిలిటీ తగ్గుతుంది, దాంతో రేంజ్ ఆఫ్ మోషన్ తగ్గిపోయి మనం నడవలేని పరిస్థితి వస్తుంది. దాన్ని మనం జాయింట్ రిప్లేస్ చేస్తున్నాము. జాయింట్ మొత్తం పాడైపోతే రిప్లేస్ చేయొచ్చు, కాట్లు మొత్తం పోతే స్టెమ్ సెల్స్ స్టోర్ చేయొచ్చు, రిప్లేస్ చేయొచ్చు. మజిల్ వీక్ అయిపోయి పెయిన్స్ వచ్చినప్పుడు మనం దాన్ని రిప్లేస్ చేసే అవసరం లేదు. అది గుర్తుంచుకోవాలి అందరూ. సో ప్రమాదవశాత్తు ఏదైనా యాక్సిడెంట్ లో అయితే అది సర్వసాధారణానికి ఎలాగూ డాక్టర్ గారి సలహా మేరకు మనం పాటించాల్సిందే. కానీ ప్రతి నొప్పిని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి సంప్రదించి వారు చెప్పినట్టుగా మరి చేసుకునే రోజులు కావు, పరిస్థితులు కూడా లేవు. అవును అవును. ఎందుకంటే కమర్షియలైజేషన్ చాలా ఎక్కువైపోయింది. సమస్య లేని చోట కూడా సమస్య ఉందని చెప్పేసి కూడా అనేక ఆపరేషన్ చేస్తున్నట్టుగా మనం వింటున్నాం. అవునవును. ఇంకొకటి సార్, వాకింగ్ మీద మనం మాట్లాడుతున్నాం కాబట్టి వేసుకునేటువంటి ఫుట్వేర్ తీసుకోవడంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే ఏ షూస్ కొనుక్కోవాలి? ఇప్పుడు ఎలా వాక్ చేయాలనే దాని మీదకి వస్తే, ఇప్పుడు ఏమైందంటే మనకు ఫ్యాషన్ వేర్ వచ్చేసి షూస్, నేరో షూస్ వేసుకోవడం మామూలుగా, బయట క్యాజువల్ వేరు నేరో షూస్ వేసుకోవడము, మామూలుగా ఏదైనా పార్టీలకు పోయినా కానీ నేరో బ్లాక్ షూస్ వేసుకోవడం అలవాటు. మన స్పోర్ట్స్ షూస్ కూడా నేరో వేసుకోవడం అలవాటు. దాంతో ఏమవుతుందంటే ఫింగర్స్ అన్నీ దగ్గరికి వచ్చేసేసి ముడుచుకుపోయి నీకు గ్రౌండ్ మీద గ్రిప్ ఉండట్లేదు. నేను అలా వాడాను కొన్ని రోజులు, నాకు అసలు ప్రాబ్లం అదే అని తెలిసేసి ఆ నేరో షూస్ మొత్తం తీసేసేసి ఇప్పుడు బేర్ ఫుట్ షూస్ ఆర్ 5 finger షూస్. అంటే ఏంటి సార్? మీరు చూడండి, ఊర్లో ఎవరైనా మేకలు కాసేవాళ్ళు, బర్రెలు కాసేవాళ్ళు, చెప్పులు లేకుండా తిరిగే వాళ్ళు వేళ్ళు ఎంత వెడల్పు ఉంటాయో చూడండి.
ఇలా ఉంటాయి. ఆహా. మనం షూస్ వేసుకునే వాళ్ళ వేళ్ళు దగ్గరకు ఉంటాయి, వేలుకు వేలు ఆనుకొని ఉంటుంది. అవును. ఊర్లలో చూడండి, నా చిన్నప్పుడు 10th క్లాస్ వరకు నేను షూస్ వేసేవాడిని కాదు, చెప్పులు కూడా వేసేవాడిని కదా. ఇలా ఉండేది. ఇంజనీరింగ్ జాయిన్ అయినప్పుడు నా కాళ్ళు చూసి ఎలాగో అనుకునేవాళ్ళు. నేను అప్పుడు ఇంజనీరింగ్ జాయిన్ అయినప్పుడు బీటిల్స్ వేసుకుంటే నాకు పట్టేది కాదు, నొప్పి వచ్చేది. అప్పుడు నాకు ఇట్లా వేలు వెడల్పినప్పుడు చాలా కంఫర్టబుల్ ఉండే. వేలు దగ్గరికి అయిపోయే వరకు గ్రిప్ స్ట్రెంత్ అనేది పోతుంది నాకు. గ్రిప్ స్ట్రెంత్ అయిపోయి పెయిన్స్ వచ్చేసేసి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కూడా అది ఒక పౌడర్లు వేసుకొని పోయి స్నార్ పౌడర్లు వేసుకొని పోయినాం, ఆల్టర్నేట్గా పోయినాం. కానీ గ్రిప్ స్ట్రెంత్ ఉండాలంటే ఓపెన్ ఉండాలి, ఫ్రంట్ ఓపెన్ ఉండాలి. సో వాకింగ్ చేయాలంటే షూస్ లేకుండా గడ్డిలో ఇసుకల చేస్తే బెస్ట్. షూస్ లేకుండా గడ్డిలో కానీ ఇసుకలో కానీ అంత అవైలబిలిటీ లేనప్పుడు లేదు. నగరంలో లేదు. నగరంలో అక్కడక్కడ ఇసుకలు ఉంటాయి. మామూలుగా మట్టి గ్రౌండ్ లో కూడా మనం నడిచే పరిస్థితి లేదు, కంకర ఉంటది, అది ఇబ్బందే కదా. సో షూస్ అనేదే వాడాలా. షూస్ కూడా తక్కువ హీల్ ఉండాలా, హీల్ ఎక్కువ ఉండకూడదు, ఫ్లెక్సిబుల్ ఉండాలా, వైడ్ ఓపెన్ ఉండాలా. అంటే ముందు భాగం వెడల్పు ఉండాలి, అంటే మీకు వేళ్ళు ఫ్రీగా ఉండాలా. వేళ్ళు దగ్గరికి రాకూడదు. వేళ్ళు అది బేర్ ఫుట్ షూస్ అంటారు, 5 ఫింగర్ షూస్ అంటారు. ఈ మధ్య వస్తున్నాయి, కాస్ట్లీ అవి కొనుక్కుంటే పర్ఫెక్ట్. అది ఒకటి. రెండోది షూస్ ఎన్ని రెగ్యులర్ గా వాకర్స్ ఎవరైతే ఉన్నారో, రోజు వాకింగ్ క్రమం తప్పకుండా జాగింగ్ చేసేవాళ్ళు ఎన్ని నెలలకు ఒకసారి షూస్ మార్చాలి? ఎన్ని నెలలు కాను, దాన్ని నీకు డిఫార్మిటీ ఉన్నప్పుడు హీల్ ఒక సైడ్ కట్ అయ్యడం, టోస్ సైడ్ ఒక సైడ్ అరిగిపోతే మాత్రం వాడొద్దు, వెంటనే తీసేయాలి, మార్చాలి. లేదా కింద సోల్ మళ్ళీ సరి చేసుకోవచ్చు, చేంజ్ చేసుకోవచ్చు. తర్వాత కొంతమంది ఏం చేస్తారు, ఎంత లోపల కుషనింగ్ లాగా పెడతారు. కొంతమందికి ఆర్చ్ ఫ్లాట్ ఫీట్ ఉన్నోళ్ళు ఆర్చ్ సపోర్ట్ ఉంటారు. ఫ్లాట్ ఫీట్ ఉన్నోళ్ళు కొంచెం యాక్టివిటీ రన్నింగ్ చేస్తే లోడ్ మొత్తము పాదం మీద పడుతుంది, స్ప్రింగ్ యాక్షన్ ఉండదు కనుక ఫ్లాట్ ఫిట్ ఉన్న వాళ్ళకు డిసడ్వాంటేజ్ ఉంటుంది. దాన్ని ఏం చేస్తారంటే ఆర్చ్ కొన్నదాన్ని పెట్టుకొని దాన్ని కొంచెం చేంజ్ చేసుకుంటే అది చేసుకుంటారు. సో ఇంకొకటి, ఈ వాకింగ్ అనేది మనము గతంలో మన పూర్వీకులు చేసింది మన తేడా ఉంది కనుక కొంచెము ఇంప్రూవైజ్ చేసుకోవచ్చు. కొన్ని గ్యాడ్జెట్స్ తోటి కొంత ఇంప్రూవైజ్ చేసుకోవచ్చు. ఎలా అంటే మనం వాక్ వీలున్నంత వరకు పార్కులో గడ్డిలో దొరకపోవచ్చు, శాండ్ దొరకపోవచ్చు. వెయిటెడ్ వెస్ట్ అనేది దొరుకుతుంది, అంటే కొంత రెసిస్టెన్స్. మనము పార్కులో డంబుల్ పట్టుకొని నడవలేము, ఎబ్బెట్టుగా ఉంటుంది. ఇక్కడ నేను కొద్దిగా నాకు అర్థమైంది చెప్తా. అంటే శరీర బరువు కంటే కూడా అధికంగా బరువును మనం ధరించడం ద్వారా కొంత మన స్టామినా, మన స్ట్రెంగ్త్ పెరిగేటువంటి అవకాశం ఉంది, లెగ్ స్ట్రెంగ్త్ పెరిగే అవకాశం ఉంటుంది. యాక్చువల్ నేనేం చెప్తానంటే, వాకింగ్ మార్నింగ్ వాకింగ్ చేసేసి మన పని అయింది అనుకోవడం కాదు. వాకింగ్ డైలీ రొటీన్లో ఉండాలి. అంటే మామూలుగా ఏంది, ఇంట్లో వాక్ చేయడము, ఈ వాకింగ్ కూడా మార్నింగ్ చేయడం, మార్నింగ్ 45 మినిట్స్ చేయడం కంటే ఎన్నిసార్లు భోంచేస్తే అన్ని 15 నిమిషాలు, అది ఇంకా బెటర్. అది వాకింగ్ మార్నింగ్ 45 నిమిషాల కంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసినప్పుడు 15 నిమిషాలు, లంచ్ చేసిన తర్వాత 15 నిమిషాలు, డిన్నర్ చేసినప్పుడు 15 నిమిషాలు. ఎక్కడ చేయాలంటే, నేను నా ఇంట్లో డైనింగ్ టేబుల్ చుట్టూ 30 నిమిషాలు తిరుగుతాను. డైనింగ్ భోజనం చేసిన తర్వాత డైనింగ్ టేబుల్ చుట్టూ కూడా 30 నిమిషాలు తిరగలుగుతాను, తప్పేం లేదు. దానివల్ల ఏమీ లాభం మీకేందంటే, ఎప్పుడైనా భోజనం చేసిన తర్వాత మనం జనరల్గా షుగర్ డామినెంట్, అంటే కార్బోహైడ్రేట్ డామినెంట్ ఫుడ్, రైస్ కానీ పులక కానీ తిన్నప్పుడు, నేను అంత తినను అనుకోండి, ఎవరైనా తిన్నా కానీ మీ గ్లూకోజ్ అనేది స్పైక్ వచ్చేస్తుంది. గ్లూకోజ్ స్పైక్ వచ్చేస్తే అదంతా ఆ టైంలో అదంతా ఇన్సులిన్ రిలీజ్ అయిపోయి దాన్ని న్యూట్రలైజ్ చేయలేక అదంతా ఫ్యాట్ కింద కన్వర్ట్ అవుతుంది. సో ఆ గ్లూకోజ్ స్పైక్స్ తగ్గాలంటే ఇమ్మీడియట్గా వాక్ చేస్తే ఆ గ్లూకోజ్ అంతా నీ మజిల్లకు అబ్జర్వ్ అయిపోతుంది. ఏ పేస్ అయినా పర్వాలేదు, మీరు వాకింగ్ హయ్యర్ పేస్ అనేది డిఫరెంట్,
అవసరమే లేదు. అవసరం లేదు. వాకింగ్ హైయర్ పేస్ అవసరమే లేదు. ఎప్పుడు హైయర్ పేస్? ఓన్లీ 20 సెకండ్స్ అని గతంలో చెప్పాను నేను. ఎస్. వాకింగ్ స్టడీ పేస్లో 6 మీద పట్టుకొని నేను గంట సేపు చేసిందంటే వేస్ట్. అది వేస్ట్. స్టడీ పేస్ ఇప్పుడు వద్దు, వేరియబుల్ పేసే. దీని హార్ట్ రేట్ కొంచెం పెరగడం తగ్గడం కండిషనింగ్ అవుతుంది. అలా చేయాలి. అందు గురించి స్టడీ పేస్లో స్లో వాకింగ్ భోజనం చేసిన తర్వాత 15 నిమిషాల వరకు ఏం ప్రాబ్లం లేదు. అది చేస్తే ఇంకా బెటర్. ఇది సాధ్యమే అనుకుంటున్నాను. నాకైతే సాధ్యమే. నేను నా వెనక పార్కును చూశారు కదా, నేను ఎప్పుడో సరదాకి వెళ్తాను తప్ప నా వాక్ అనేది నాకు 3 సార్లు ఆఫ్టర్ మీల్సే చేస్తాను. ఇప్పుడు సాధారణంగా ఇక్కడ ఆఫీస్లో పనిచేసే వాళ్ళకు కూడా లంచ్ టైం గంట సేపు ఉంటుంది, గంట ఉంటుంది అనుకోండి, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానీ ఎవరైనా కానీ. సో 15 నిమిషాల్లో భోజనం చేసుకున్న తర్వాత వాళ్ళకు ఉన్న టైంలో నడవచ్చు. అంటే వేర్ దేర్ ఇస్ ఎ విల్ దేర్ ఇస్ నడవచ్చు కాదు, ఫోన్ చూసుకుంటా, ఫోన్ మాట్లాడుకుంటా నడవచ్చు, సోషల్ మీడియా యూట్యూబ్ చూసుకుంటా నడవచ్చు, మంచి మ్యూజిక్ వినుకుంటా నడవచ్చు. ఆ 45 నిమిషాల బదులు ఇది చేస్తే మోర్ ఎఫెక్టివ్. ఇది చాలా మంచి విషయం, మాకు తెలియదు ఇది. ఇంకొకటి వాకింగ్ వల్ల ఎంత ఉపయోగం అంటే ఇంకొకటి ఉంది లేటెస్ట్గా. మనకు కాఫ్ మజిల్ ఉంటుంది కదా, కాఫ్లో 2 మజిల్స్ ఉంటాయి. సోలియస్ అనేది, గ్యాస్ట్రోనిమియస్ అనేది ఉంటాయి. సోలియస్ అనేది చిన్న మజిల్ లోపల ఉంటుంది. హార్స్ షూ షేపులు ఉన్నదేమో గ్యాస్ట్రోనిమియస్, ఇలా షేప్ కొందరికి ఉంటది కదా, ఇలా ఉంటుంది పిక్కలు. అది గ్యాస్ట్రోనిమియస్, పెద్ద మజిల్ లెంత్ ఉంటుంది. దాని కింద డీప్ మజిల్ సోలియస్ అని ఉంటుంది. ఇట్ ఈస్ కాల్డ్ సెకండ్ హార్ట్ ఆఫ్ ది బాడీ. సెకండ్ హార్ట్ ఆఫ్ ది బాడీ. మనిషికి ఉండే రెండో గుండె. దాని పని ఏంటంటే హార్ట్ నీకు బ్లడ్ అయితే ఎప్పుడైతే ఆల్ పార్ట్స్ కు పంపు చేస్తుందో రిటర్న్ పంపు చేసేది అది. సో దాని బాడీలో దాని పర్సంటేజ్ 5% మజిల్ కాదు అది, బట్ విల్ డూ ఏ వర్క్ ఆఫ్ 20%. సో రక్త ప్రసరణ పంపు చేస్తా ఉంటే రిటర్న్ కొడతా ఉంటది. సో నీ మెటబాలిజం అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది. మీరు ఆఫీస్కి అంటే డెస్క్ జాబ్ చేసేవాళ్ళు, ఆఫీస్లో చేసేవాళ్ళు కింద కూర్చుంటారు కదా, జస్ట్ కీప్ ఆన్ టోస్ మీద ప్రెస్ చేస్తూ హీల్ రేజ్ చేయండి అంతే. జస్ట్ టోస్ మీద హీల్ రేజ్ చేయండి, టోస్ ఆనిచ్చి హీల్ చేయండి. హీల్ రైజెస్ అనండి, టో రైజెస్ కాకుండా హీల్ రైజెస్, రెస్టింగ్ టోస్ ఆన్ ది గ్రౌండ్. అలా కీప్ ఆన్ డూయింగ్ ఇట్. నేను మార్నింగ్ లేవగానే కొంచెం కాఫీ తాగుతూ 15 నిమిషాలు అదే పని చేస్తుంటాను. ఆటోమేటిక్గా అయితేనే ఉంటది. అంటే ఎక్కడ కూర్చున్నా చేసుకోవచ్చు. అది వాకింగ్ కంటే ఇంపార్టెంట్. అది వాకింగ్ కంటే మోర్ ఎఫెక్టివ్. మీకు వాకింగ్ హెల్త్ ని ఎట్లా ఇంప్రూవ్ చేస్తుందంటే దీని వల్లనే హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది వాకింగ్ లో. సోలియస్ మజిల్ రిటర్న్ పంప్ చేయడం వల్లనే నీకు హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. అదొక మంచి యాక్టివిటీ అది. సో మనిషి బాడీలో 2 హార్ట్స్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. 2 బ్రెయిన్లు కూడా ఉన్నాయి. ఒక బ్రెయిన్ ఒకటి గ్యాస్ట్రో బ్రెయిన్, గట్ మైక్రోబయామ్ అంటారు కదా, పేగులలో పెద్ద పేగులలో ఉండే పురుగులు ఉన్నాయి కదా, అది గట్ బ్రెయిన్ యాక్సెస్. మైక్రో బయోటా అంటారు ఆర్గానిజమ్స్. 1 ట్రిలియన్ ఆఫ్ బ్యాక్టీరియా మన కడుపులో ఉంటది. సో ఆయన ఎక్కువ పెద్ద పేగులో ఉంటుంది. సో దీనికి బ్రెయిన్ కు దానికి కనెక్షన్ ఉంటుంది. ఇది ఏం చెప్తేనే అది వింటుంది. అట్నే హార్ట్ కూడా, హార్ట్ కు దీనికి లింక్ ఉంటుంది, రెసిప్రోకల్ అన్నట్టు. సో ఇది చాలా ఇంపార్టెంట్. అంటే మనం వాకింగ్ ని ఎలా ఇంప్రూవ్ చేయాలా, దాన్ని బెనిఫిట్స్ ఎలా పొందాలంటే వాకింగ్ అనేది పార్కులో పోయినా మంచి సోషల్ కనెక్షన్ గురించి పార్కులకు పోవాలా, వైటమిన్ డి గురించి పార్కులకు పోవాలా, అర్థమైందా, సరదాగా మాట్లాడుకోవడానికి పోవాలా, ఇంట్లో సంతృప్తి చేయడానికి పోవాలా, ఇంట్లో చేయడానికి ఆఫ్టర్ ఎవ్రీ మీల్, కాఫీ తాగేటప్పుడు, ఫోన్ చూసేటప్పుడు. మనం ఎలా ఫోన్ మీద గంటలు గడుపుతాం కదా, దాంతో చేయండి. అంటే వేరే కొత్త ప్లేస్లో ఫోన్ తోటి నడవలేరు, ఇంట్లో అయితే తెలిసిన ప్లేస్ కనుక కళ్ళు మూసుకొని నడవగలుగుతారు మీరు. అలా చేయండి. సో వీలైనంత వరకు మనం ఎప్పుడు అవకాశం వస్తే ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని నడక సాగిస్తే మంచిది. అది భోజనం చేసిన తర్వాత మీరు షాపింగ్ పక్కన ఏ కొనడానికి పోయినా, చిన్న చిన్న ప్లేస్ దగ్గర ప్లేస్ లో పోయినప్పుడు నడవండి. ఈ 2 వీలర్ ఇవన్నీ ఆల్ కౌంట్స్.
మీరు 45 నిమిషాలు వాకింగ్ ఒకే టైం చేసేసి వాకింగ్ చేసి అనేది కాదు. అచ్చా. 45 నిమిషాల కంటే ఎక్కువ చేయగలుగుతారు మీరు ఆ. ఏ మాత్రం వచ్చిన అవకాశాన్ని వాడుకుంటుంటే. ఇప్పుడు మన ఇంట్లో నేను ఇంకో యాంగిల్, ఇల్లు ఊడవడమే అనుకోండి, ఓ గుడ్ యాక్టివిటీ, ఇల్లు ఊడవడమే ఓ మంచి యాక్టివిటీ, చేయొచ్చు. తప్పేముంది. చేసుకుంటే ఇంకా మీరే మీ ఇంట్లో పని చేసుకోగలిగితే 4 పైసలు ఆదా చేసిన వాళ్ళు కూడా అవుతారు, మీ ఆరోగ్యాన్ని ఇంప్రూవ్ చేసుకున్న వాళ్ళు కూడా అవుతారని అంటారు. సోఫాల మీద కాలు వేసుకుని కూర్చోవడం అవాయిడ్ చేయండి. ఆ, ఎప్పుడు నిలబడి ఉండండి, ఎక్కువసేపు వంట చేసేటప్పుడల్లా నిలబడే ఉండండి, కూర్చోకండి. ఓకే. అది చాలా ముఖ్యం. సో ఇంట్లో కూడా అనేక పనులు మనం దాని రిప్లేస్మెంట్ గా ఇక్కడ చేసుకుంటే ఇంకా మోర్ ఎఫెక్టివ్ అని నేనంటే. మూవ్మెంట్ అనేది బాడీలో ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది. అంత మంచిది. తర్వాత ఇది నేను చెప్పినట్టు వెయిటెడ్ వెస్ట్, ఓ 2 కిలోలు 3 కిలోలు, నేనైతే 18 కిలోల వెయిటెడ్ వెస్ట్ వేసుకొని 45 మినిట్స్ చేస్తాను ఇంట్లో. 18 కిలోలు. నేను యాక్చువల్గా నాకే అంత వెయిట్ ఉన్నప్పుడు ఎంతో కొంచెం భుజాలు నొప్పి అనిపించింది. ఇప్పుడు మా ఆవిడ కూడా 18 కిలో వెయిటెడ్ వెస్ట్ వేసుకొని 30 మినిట్స్ చేస్తారు. అంతే, అలవాటు అయిపోతే పెద్ద ప్రాబ్లం కాదు. సో ఎంత అప్పుడు దాని తర్వాత తీసేసిన తర్వాత ఆకాశంలో విహరించినట్టు ఉంటుంది నా బాడీ, అంత ఫీలింగ్ ఉంటుంది. అయితే ఎంత వరకు అడ్వైజబుల్, ఎన్ని కేజీల వరకు కొనుక్కోవాలి? 1 kg తోటి స్టార్ట్ చేయండి. ఓకే. దాంట్లో ఐరన్ ప్లేట్స్ ఉంటాయి అంతే, యూ కెన్ కీప్ ఆన్ యాడింగ్. 10 కిలోలు తీసుకోండి, ఓకే. ఫస్ట్ 2 kg వేసుకోండి. జాకెట్ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ లాగా, ఓకే. దాని మీద మంచిగా స్వెటర్, మంచి బ్లూ షర్ట్ వేసుకోండి పోండి. నేను పోతాను అప్పుడప్పుడు పక్క పార్కులోకి, వెయిటెడ్ వేస్ట్ బుల్లెట్ జాకెట్ వేసుకొని పోతాను. అంటే బనియన్ మీద వేసుకుంటారు? బనియన్ మీద వేసుకుంటాను, పైన కావాలంటే ఇంక వేరే వేసుకోండి, లూజ్ చేసుకోండి, ఓకే. వేసుకొని పోండి, చాలా మంచిగా అనిపిస్తుంది. తర్వాత ఎప్పుడు వీలైతే అప్పుడు స్టైర్స్ ఎక్కడం, అవకాశం ఇచ్చినప్పుడల్లా స్టైర్స్ ఎక్కే ప్రయత్నం చేయండి, ఓకే. ఇంట్లో కానీ ఎక్కడ కానీ. ఓకే. అంటే ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ లో ఉండేటువంటి వాళ్ళు, వీలైతే థర్డ్ ఫ్లోర్ అట్లా ఉన్న వాళ్ళు కూడా ఇంకొకటి మనము లిఫ్ట్ అవాయిడ్ చేయమంటున్నారు. ఇప్పుడు వీలైతే మీరు మెట్లు ఎక్కకపోవడానికి కారణం 2 ఉంటాయి. మెట్లు ఎక్కేటప్పుడు హార్ట్ రేట్ పెరిగితే మీరు ఎక్కలేకపోతున్నారా, మజిల్ వీక్ ఉండి ఎక్కలేకపోతున్నారా? సపోజ్ మీరు 4 ఫ్లోర్లు ఎక్కాలనుకోండి, ఆయాసం వస్తుంది అనుకోండి. పోనీ 1 ఫ్లోర్ ఎక్కాలంటే ఏమవుతుంది? సునాయాసంగా ఏమి ఇబ్బంది లేకుండా ఎక్కుతున్నాం అనుకోండి. కొందరికి ఏమవుతుందంటే ఆయాసం రాకుండా ఒక 70-80 ఏళ్ళ ఆయనకు ఆయాసం రాకపోవచ్చు, కాళ్ళు పని చేయకపోవచ్చు ఎక్కడానికి. అంటే మస్కులర్ ఎండ్యూరెన్స్ లేక కూడా ఎక్కలేరు. ఆయాసం వస్తూ ఎక్కలేని వాళ్ళు ఉంటారు. సో మస్కులర్ ఎండ్యూరెన్స్ లేక ఎక్కలేని వాళ్ళకి ఏంటంటే 1 ఫ్లోర్ కాకపోతే 4 మెట్లు ఎక్కండి. అట్లా స్లోగా చేసుకుంటే 1 ఫ్లోర్ ఎక్కిన వరకు మీకు అదే మస్కులర్ అయితే స్ట్రాంగ్ అయిపోతారు, పెరుగుతుంది, దాన్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఓకే. ఇవన్నీ 2 విధాలుగా ఫిట్నెస్ ఉంటుంది. దానికి భయపడి ఆపేసే వాళ్ళు ఉంటారు, దీనికి భయపడి ఆపేసే ఉంటారు. మీరు ఒక 10 కిలోలు 5 కిలోలు జాకెట్ వేసుకొని ఎక్కి చూడండి, మీరు 2 ఫ్లోర్లు, మీది ఏది వీక్ ఉందో మీకు తెలిసిపోతుంది. దాని మీద మనం కాన్సన్ట్రేట్ చేయాలి. ఓకే. సో క్రమక్రమంగా మనము శ్రమిస్తే, వెన్ యూ పుట్ ఇన్ ఎఫర్ట్స్ ద్వారా ఒక వ్యక్తి తన యొక్క శరీర సామర్థ్యాన్ని, ఫిట్నెస్ని, ఎండ్యూరెన్స్ని, మజిల్ ఎండ్యూరెన్స్ని, కండరాల పటుత్వాన్ని పెంచుకోవడానికి వీలుంది. ఇంకొకటి, ఇది మంచిగా మామూలుగా ఉన్న వాళ్ళకి చేసే పని. ఇది సపోజ్ కాళ్ళ నొప్పులు ఆల్రెడీ ఉన్నాయి, మీరు నడవలేని పరిస్థితిలో ఉంటారు, నా పని అయింది అనుకోని అవసరం లేదు. నడక అనేది, రన్నింగ్ అనేది ఏంటంటే ఇంపాక్ట్ బేస్డ్ వర్కౌట్. అంటే ఏంది, ఫుట్ అనేది మనము గ్రౌండ్ మీద ల్యాండ్ చేస్తున్నప్పుడు, అంటే తీసేస్తున్నాం కదా, దాని ఇంపాక్ట్ నీస్ మీద పడుతుంది, దాంతో మీకు నొప్పులు వస్తాయి. సో నీస్ డ్యామేజ్ అయిన వాళ్ళు నడవలేరు. అయితే దానికంటే బెటర్ ఎక్సర్సైజులు ఉన్నాయి. ఇవన్నీ ఇంపాక్ట్ బేస్డ్, డెఫినెట్గా మంచి ఎక్సర్సైజ్ కాదు నొప్పులు ఉన్న వాళ్ళకు. నొప్పులు ఉన్న వాళ్ళు వాకింగ్ చేయాలని కోరుకునే అవసరం లేదు. నొప్పులు ఉన్న వాళ్ళు వాకింగ్ చేయొద్దు, రన్నింగ్ అసలే చేయొద్దు, వాకింగ్ కూడా చేయకండి. మీరు ఫుట్ లేపకుండా చేసే ఎక్సర్సైజ్ చేయండి. ఫుట్ తీసి ఇట్లా వేస్తే అయిపోయాయి నీకు షాక్. నీ గ్రౌండ్ ఏముందో తెలియదు, గడ్డిలో వేస్తున్నావా, బురదలో వేస్తున్నావా, టైల్స్ మీద వేస్తున్నావా, యూనిఫామ్ సర్ఫేస్ లేని దగ్గర వేస్తున్నావా, అది ఎక్కువ అగ్రవేట్ అవుతుంది.
సో నీ పెయిన్ ఉన్న వాళ్ళు, వాకింగ్ చేయని వాళ్ళు వాకింగ్ చేయాలని కోరిక పెట్టుకోకండి. దానికంటే బెటర్ వర్కౌట్స్ ఉన్నాయి. ఓకే, అర్థమైందా? దానికి ఏంటంటే ఫుడ్ తీసేయకుండా యాక్టివిటీ అంటే సైక్లింగ్. సైక్లింగ్ అంటే బయట తొక్కే సైకిల్ కాదు, స్టేషనరీ బైక్. స్టేషనరీ బైక్, రికంబెంట్ బైక్ అని ఉంది ఇక్కడ వెనక కనపడుతుంది. వెనక సపోర్ట్ ఉంటుంది, కూర్చొని తొక్కడం. దాంట్లో రెసిస్టెన్స్ 0 నుంచి 15, 20 దాకా కూడా పెంచుకోవచ్చు. ఫుట్ తీసేయరు కదా, మీకు నొప్పే రాదు. జస్ట్ కొంచెం వెనక జరిగితే ఫుట్ కూడా మొత్తం మడత పడదు. మీకు మడత పడకుండా స్టార్ట్ అవుతుంది. తర్వాత కొంచెం ముందుకు జరగండి, కొంచెం బెండ్ ఎక్కువ అవుతుంది, కొంచెం రెసిస్టెన్స్ పెంచుకోండి. అలా చేసుకుంటే నీకు గ్రూవింగ్ తోటి పెన్స్ వాల్వ్ మామూలుగా ఇందులో లిక్విడ్ ఉంటుంది కదా, ఫ్లూయిడ్ ఉంటుంది కదా, ఫ్లూయిడ్ మూమెంట్ ఇంప్రూవ్ అయిపోయి నీకు మజిల్స్ స్ట్రాంగ్ అయిపోతాయి. అప్పుడు నువ్వు నడవగలుగుతావు. ఓకే. సో సైక్లింగ్ అండ్ స్విమ్మింగ్ ఇంపాక్ట్ బేస్డ్ కావు ఇవి. ఓకే, ఇవి చేసుకోవచ్చు నీ పెయిన్స్ ఉన్నోళ్ళు. సామాన్య భాషలో ఎవరికైతే ఇప్పటికే శరీరంలో ముఖ్యంగా మోకాల దగ్గర విపరీతమైనటువంటి నొప్పి ఉండి బాధపడుతుంటారు, అలాంటి వాళ్ళు అయ్యో మేము వాకింగ్ చేయలేకపోతున్నామని నిరుత్సాహపడాల్సి, కట్టి పట్టుకొని పోయే అవసరం లేదు. ఇంటోళ్ళు కూడా బలవంతంగా పంపిస్తారు. అవును. సో మీరు సైక్లింగ్ కానీ స్విమ్మింగ్ కానీ చేయడం వల్ల క్రమంగా మీ యొక్క మజిల్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది, దాంతో నీ పెయిన్ తగ్గిపోతుంది. వాకింగ్ లో ఇంకొకటి ఉంటుంది, అక్కడ కనపడుతుంది మీకు, రోయింగ్ మెషిన్ అని ఉంటుంది. అది కూడా కాలు తీసి పెట్టాం మనం, దాని మీద కాలు టై చేస్తాం ఫుట్ని, టోటల్ బాడీ వర్కౌట్. అది లాగుతా ఉంటాం రోయింగ్ చేసినట్టు. కాళ్ళు వెనక ముందంటాయి, చేతులు వెనక ముందంటాయి, టోటల్ బాడీ వర్కౌట్. అది బోటు నడిపినట్టు టోటల్ బాడీ బెస్ట్ వర్కౌట్ టోటల్ బాడీకి రోయింగ్. అసలు మీరు అంటే మీకు ఆ ఇంట్రెస్ట్ కలకపోవచ్చు చేయడానికి, బోర్ అని మీకు అనిపించచ్చు. బయట పార్కులు పోయి మాట్లాడడం, వాకింగ్ చేయకపోతే కూర్చోవడం మీకు సరదా అనిపించచ్చు. ఈ యాక్టివిటీ రోజు తప్పి రోజు 15 నిమిషాలు చాలు, 1,70,000 అవుతుంది అంతే. అది సో ఏ ఎక్విప్మెంట్ అవసరం లేదు, ఏ జిమ్ అవసరం లేదు, ఏం అవసరం లేదు. ఒక రోయింగ్ ఎక్విప్మెంట్ చాలు, టోటల్ వర్కౌట్ అవుతుంది. 1,70,000 పెట్టి కొనుక్కోవాలని అఫోర్డ్ చేయలేని వాళ్ళు జిమ్ పోవచ్చు, జిమ్ లో చేసుకోవచ్చు. కోరికల్ని కొంచెం ఇటు డైవర్ట్ చేసుకొని అంతే చేసుకోవచ్చు. పెద్ద చాలా ఉన్నాయిలేండి, రోజు ఎన్ని రకాలుగా డబ్బును వృధా చేయట్లేదు మనుషులు. అది ఇంకోటి ఈ సొమ్ములు కొనుక్కునే బదులు ఇవే పెద్ద సొమ్ములు. ఆర్నమెంట్ బదులు లేడీస్ ఒక గొలుసు కొనుక్కునే బదులు ఒకడు 1,75,000 ఆ టాప్ బ్రాండ్ కాన్సెప్ట్ చెప్తున్నా నేను, 70,000-80,000 కూడా దొరుకుతుంది మంచి లోకల్ ఇండియన్ మేడ్, మంచిగా ఉంటుంది. చాలా ఉన్నాయి పద్ధతులు ఉన్నాయి మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి. ఇంకేం చెప్తారు సార్? వాకింగ్ చాలా విషయాలు చెప్పినారు మీరు. ఇప్పుడు సెకండ్ హార్ట్ గురించి చెప్పినారు, వాకింగ్ లో మనం చేసేటువంటి సాధారణమైన తప్పులని చెప్పినారు, వాటిని ఎలా సవరించుకోవచ్చు చెప్పినారు. కంటిన్యూస్ గా 60 నిమిషాలు వాక్ చేసే బదులు 10-15 నిమిషాలుగా భోజనం తర్వాత, బ్రేక్ఫాస్ట్ తర్వాత చేయడం ద్వారా అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయని చెప్పేసి మంచి విషయం చెప్పినారు. సో ఇవన్నీ షూస్ ఎలాంటివి తీసుకోవాలి, ఇవన్నీ చాలా ఇంకోటి రివర్స్ వాకింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. రివర్స్ అంటే వెనుకకు నడవడం, ఫ్రంట్ కంటే వెనుకకు నడవడం అనేది చాలా ఎఫెక్టివ్. నీకు నీ మీద ఎక్కువ వెయిట్ పడదు. దానికి తోటి ఏమవుతుందంటే మీ యాంకిల్ మొబిలిటీ చాలా ఇంప్రూవ్ అవుతుంది. కానీ ఒక జాగ్రత్త ఏం తీసుకోవాలి, వెనక్కి పడకుండా జాగ్రత్త మాత్రం తీసుకోవాలి అంతే. ఎంతసేపు ఐడియల్ అంటే ఒక రివర్స్ వాకింగ్ 12 minutes 10 minutes చాలు. నెమ్మదిగా చాలు. దాన్ని చేసేది మీ మొబిలిటీ ఇంప్రూవ్ చేయడానికి, క్యాలరీ గురించి కాదు. మీ మొబిలిటీ ఇంప్రూవ్ చేసుకోవాలని, కూర్చోవడం ఈజీ కావడానికి, నీస్ బెండ్ కావడం ఈజీ కావడానికి రివర్స్ వాకింగ్. మీరు చూడండి, గుట్టలు ఎక్కడం ఈజీ, దిగేటప్పుడు కష్టం అవుతుంది. అది నీకు ఇప్పుడు యాంకిల్ మొబిలిటీ లేక, ఇప్పుడు కూర్చోవాలంటే మనం ఒక తర్వాత చేద్దాం. కూర్చోవాలంటే కాలు దగ్గర బెండ్ కాదు అసలు అయ్యేది, నీ దగ్గర బెండ్ అనుకుంటాం మనం. నీ దగ్గర బెండ్ కాదు, ఫస్ట్ యాంకిల్ దగ్గర బెండ్ అయిపోయి నీ ముందుకు పోవాలా, పోతేనే కూర్చోగలుగుతావు. నీ యాంకిల్ ముందుకు పోకపో, యాంకిల్ దగ్గర నువ్వు బెండ్ కాకపోతే వెనక పడిపోతావు.
సో మొబిలిటీ ఆఫ్ జాయింట్స్ మోర్ ఇంపార్టెంట్. ఓకే. సో ఈ రివర్స్ వాకింగ్లో ఇది అవుతుంది. నేను డెఫినెట్గా డైలీ రివర్స్ వాకింగ్ వెయిటెడ్ వేస్ట్ చేసుకొని ట్రెడ్మిల్ మీదనే చేస్తాను, గ్రౌండ్లోనే చేస్తాను. నేను చేయాలి. సో మిత్రులారా ఏంటంటే మీరు ఒక రోజులో కనీసం 10 నిమిషాలకు తగ్గకుండా మీరు 45 నిమిషాలు వాకింగ్ చేస్తే దాంట్లో ఒక 10 నిమిషాలు మీరు రివర్స్ వాకింగ్ చేసుకుంటే మంచిదని మీరు సూచిస్తున్నారు. సో దీనివల్ల మీకు వాకింగ్ స్టైల్ మారుతుంది, మీ వాకింగ్ స్ట్రెంగ్త్ మారుతుంది, మీ మజిల్స్ యొక్క కోఆర్డినేషన్ పెరుగుతుంది. అదే కదా మనం చెప్పేది. అది ఒక రెసిస్టెన్స్ ఎక్సర్సైజ్ గా కన్వర్ట్ అవుతుంది. ఇన్స్టెడ్ ఆఫ్ కార్డియో ఎక్సర్సైజ్ కాకుండా రెసిస్టెన్స్ కూడా కన్వర్ట్ అవుతుంది. ఇంకా సార్ ఏమైనా మిస్ అయ్యామా? ఓకే, ఓకే, ఫర్ నౌ ఇట్ ఇస్ ఓకే.